నీ పొగడ్తల కోసం రాస్తే నాది కవిత్వం ఎందుకైతదిరా కందకంలో కంపుగాదా నిన్ను పొగుడుతూ రాస్తుంటే నేను కవినెందుకైతరా కంచెరగాడిదనుగానా వంగి వంగి నక్కి నక్కి నీ మోకాల సందున దూరిపోయి నీ సంకలు నాకితే జనాల కోసం రాసే నా కలం రేపటి పొద్దున నన్ను వెలివేదనుకున్నావా వీరుడని శూరుడని లేనిపోని జొల్లుకూతలు రాస్తూ పోతుంటే సబ్బండ జాతి కోసం రాసే నా కలం రేపటి పొద్దున నన్ను వెలివేదనుకున్నావా వీరుడని శూరుడని లేనిపోని జొల్లుకూతలు రాస్తూ పోతుంటే తబ్బండ జాతి కోసం రాసే నా కలం రేపటి పొద్దున నన్ను వెలివేస్తుంది. మీరు చూస్తున్నది మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ యూ ఛానల్. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కింది స్థాయి నుండి ఎన్నో శ్రమకు కష్టాలకు ఓర్చి పైకి ఎదిగినటువంటి వారి యొక్క ప్రతిభను వెలికితీసి అగ్రికల్చర్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా దాంతోపాటు ఇంకా అనేక రకాల విషయాలను కూడా బయటి ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. అంటే మీ పేరు అదేవిధంగా మీ ఫ్యామిలీ నేపథ్యం గురించి చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ. ముందుగా మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ యూ ఛానల్ సబ్స్క్రైబ్స్కి అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే మాది జోగులాంబ గద్వాల్ జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లా, మల్దకల్ మండలం, దాసరపల్లి గ్రామం. ఈరోజు కూడా సరిగ్గా రోడ్డు సౌకర్యం లేనటువంటి గ్రామం. మా తల్లిదండ్రులు, మా నాన్న పేరు కురసట్టి బోడెన్న మెకానిక్, మా నాన్న, అమ్మ సవరమ్మ. అయితే చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో మా నాన్ననే ఆల్రెడీ కళాకారుడు, రంగస్థల కళాకారుడు. అంటే నాకన్నా ముందే మా ఇంట్లో కళ పుట్టింది. దాని తర్వాత మా అన్న జానపద కళాకారుడు. స్పీడ్ అనేటువంటి ఒక సంస్థలో పనిచేయడం ద్వారా జానపద పాటలు పాడడం, బాల కార్మికుల పాటలు పాడడం, దాంతోపాటు గ్రామాన ఈ ILO ప్రాజెక్టు ద్వారా స్పీడ్ సంస్థ వస్తే దాంట్లో పనిచేయడం ద్వారా నాకు అక్కడ ఇంట్లో పాటలు ఎక్కువగా వినడానికి అవకాశం ఏర్పడింది. అప్పుడు దాదాపుగా 2001-2000 సంవత్సరం ఆ మధ్యకాలంలో ఈ పాటల యొక్క పరిచయం మొదలైన తర్వాత ఆటోమేటిక్గా సాహిత్యాన్ని ఎక్కువగా వినే అవకాశం దొరికింది. పాటలు వినడము, తర్వాత ఆ విన్నటువంటి పాటలు ఏదైనా బాగుంటే ఒక నోట్స్లో రాసుకోవడం, ఈ విధానం మా ఇంట్లో ఉండేది. తర్వాత నా 10th క్లాస్ బ్యాచ్ 2005. అంటే అప్పటికే చిన్న చిన్న వాక్యాలలో నేను కవిత్వం అని తెలియదు కానీ ఏదో ఒకటి రాసేది, పేపర్లకు ఇచ్చేది. అది ఎక్కడైనా ప్రచురితమైతే మా స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు తెచ్చి నాకు చూపించేది. అట్లా 2005లోనే నా రచన విభాగం స్టార్ట్ అయింది. అంటే కుటుంబం అంతా కూడా, మా కుటుంబం నేపథ్యం చెప్తే పేద కుటుంబం. మా నాన్న చాలా కష్టాలు, మా అమ్మ నాన్న చాలా కష్టాలు పడే పెంచినరు. ఎందుకంటే దొర దగ్గర గాసం ఉండి నేను చాలా సందర్భాల్లో కూడా రాసుకున్నాను. ఈ మధ్యకాలంలో ఒక 50 రూపాయలకు ఏడాదంతా గాసం చేసిండు. తర్వాత 3 ఊర్లలో పొయ్యి పెట్టి 30 తిప్పలు పడినటువంటి మా నాన్నని కూడా రాసుకున్నా. అంటే ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, 3 ఊర్లలో ఉండి తర్వాత అక్కడిక్కడ ఆస్తులు అమ్మి అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాడు. కాబట్టి ఆ ఇబ్బందులు ఏందో మా ఇంట్లోనే నేను కళ్ళారా చూశాను. తర్వాత రాను ఏమవుతుందంటే నా చుట్టూ ఉన్నటువంటి ఒక కవికి ముఖ్యమైనటువంటి ప్రభావితం కావడానికి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణమే, తన చుట్టూ ఉన్నటువంటి సంఘర్షణలే, తన చుట్టూ ఉన్నటువంటి సమస్యలే, తన చుట్టూ జరిగేటువంటి ప్రతిరోజు జరిగేటువంటి దృశ్యాలే ఆ యొక్క కవికి, ఆ యొక్క మనిషికి కవిని చేయడానికి తోడ్పడతాయి. యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి మనిషి కవే. కవి కానిటువంటి వ్యక్తి ఎవరు లేరు నాకు తెలిసి. కాకపోతే బయట పెట్టేటువంటి విధానం వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరు చెట్లను చూస్తారు, ఆకులను చూస్తారు, ఇక్కడ జరిగేటువంటి ప్రకృతిలో ప్రతి విషయాన్ని చూస్తుంటారు. కానీ దాని డౌట్ వచ్చిందని మీరు ఇదంతా చెప్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తుంటే జనరేషన్స్ లో ఎగ్జాంపుల్ గా మనం సినీ రంగ కళాకారులను చూసుకున్నట్లయితే ఓకే, వాళ్ళు ఏదైనా ఒక స్టోరీ రాయాలంటే లేకపోతే ఒక కథ సాంగ్ రాయాలంటే వాళ్ళు ఒక బెస్ట్ ప్లేసెస్ ఎంచుకుంటారు. అవును. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది రైటర్లు చెప్పుకుంటే సింగపూర్ పోతేనో లేకపోతే ఊటీ పోతేనో, అంటే కొన్ని ప్రదేశాలకు వెళ్తేనే వాళ్ళ లోపల కొత్త స్టోరీస్ కానీ లేకపోతే వాళ్ళకి మనశ్శాంతి కానీ ఆ విధంగా వస్తాయని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు నమ్మొచ్చు? మరి మీరేమైనా సింగపూర్, మలేషియా వెళ్ళారా? లేకపోతే ఇంకోటి మీరు చెప్పినటువంటి ప్రతి దాంట్లో కూడా ఏది కూడా ఏదో చూసి రాస్తున్నట్టు లేదు, అనుభవిస్తూ, అంటే మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి మీరు చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నటువంటి విషయాలే ఎక్కువగా మీ యొక్క
రచనలో మాకు కనిపిస్తుంటాయి. ఓకే. అంటే మీరు ప్రతిదీ రాస్తున్న ప్రతిదానికి కూడా అంటే మీరు చెప్తున్నటువంటి కవిత్వానికి ప్రతి ఒక్కరు కూడా మెమరీస్ అనేటివి వెళ్తుంటాయి. ఓకే. అంటే ఈ విధంగా న్యాచురల్గా ఉన్నటువంటి కవిత్వానికి అంటే మీరు పెట్టుకున్నారు. అంటే మీ పేరు యాక్చువల్గా వచ్చేసి వీరేష్, కానీ ఈ యొక్క వీరేష్ని అవనిశ్రీగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఓకే, మీరు 3 క్వశ్చన్లు అడిగినారు. ఫస్ట్ అవనిశ్రీగా వీరేష్ ఎందుకు మారిండో ఫస్ట్ ఒకటి చెప్తాను. 2013 సంవత్సరం అది హైదరాబాద్లో ఒక కాంపిటీషన్కి వెళ్ళాను కవిత్వం రాయడానికి. అక్కడ ఉన్నటువంటి ఒక సార్ వచ్చి మీరు కవిత్వం బాగా రాస్తున్నారు, అయితే ఏదైనా కలం పేరు ఉంటే బాగుంటుంది అని అన్నాడు. అంటే అంతవరకు నేను కలం పేరు పెట్టుకోవాలనేటువంటి ఆలోచన నాలో లేదు. తర్వాత మా ఏరియాలో ఎట్లుంటుందంటే వీరేష్ అనేటువంటి పేరు మాకు చుట్టుపక్కలనే కొన్ని టెంపుల్స్ ఉండడం ద్వారా ఇండ్లలో ప్రతి 5-6 ఇళ్లలో ఒక పేరు నా పేరు ఉంటుంది, వీరేష్ వీరన్న అని పెట్టుకుంటారు. అట్లా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి అనేటువంటి ఉద్దేశం ఉండేది. అయితే నాకు ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే తెలుగు భాషలో తెలుగు భాష అంటే చాలా ఇష్టం. 2005 నుంచి కూడా తెలుగు భాష గురించి ఆర్టికల్స్ రాయడము, తర్వాత నాకు తోచినటువంటి కవిత్వం చిన్న చిన్న పదాలుగా రాయడం అలవాటైంది. నేను ఏదైనా కలం పేరు పెట్టుకుంటే ఫస్ట్ అక్షరం ఆ ఉండాలి. తర్వాత చాలా వరకు పేర్ల ముందర కొద్దిమంది గొప్పగా శ్రీ అనేటువంటి అక్షరం పెట్టుకునేవారు. అంటే శ్రీ అనేటువంటి పేరు మనం పెట్టుకోవడానికి అర్హులం కాదా? కొందరే పెట్టుకోవాలన్నా, కొన్ని కులాలు పెట్టుకోవాలన్నా, కొన్ని జాతులు పెట్టుకోవాలన్నా, నేనెందుకు పెట్టుకోకూడదు అనేటువంటి ఆలోచన మొదలైంది. అప్పుడు ఎప్పుడైతే 2013లో అనుకున్నానో ఆ సార్ అన్న తర్వాత ఇంటికి వచ్చి రూమ్కి వచ్చి ఒక 200-300 పేర్లు రాసి చివరిగా అవనిశ్రీ అని ఆల్రెడీ సంపంగి అని, అమ్మశ్రీ అని, అవనిశ్రీ అని చాలా ఒక 5-6 పేర్లు ఫైనల్ చేసి ఒక మిత్రుడు ఉంటాడు మల్లెందొడ్డిలో నారాయణ అని, ఆ మిత్రునికి పంపిస్తే దీంట్లో అవనిశ్రీ అనేటువంటిది బెస్ట్ ఉంది వీరు, నువ్వు దీన్ని పెట్టేసుకో అంటే 2013 జనవరి 1వ తేదీ నుంచి అవనిశ్రీ అనేటువంటి కలం పేరు వచ్చింది. అప్పటి నుంచి కూడా నేను అవనిశ్రీ అనేటువంటి కలం పేరుతోనే ఇప్పటిదాకా నేను కవిత్వం రాస్తున్నా. ఇంకోటి మీ యొక్క పేరు వీరేశం అని చాలా మంది తెలియదు. అవును, ఓన్లీ అవనిశ్రీ మాత్రమే తెలుసు. సో ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా ప్రేక్షకులకు అందరికి కూడా మీ పేరు వీరేశము, మీ యొక్క కలం పేరు అవనిశ్రీ అని చెప్పేసి క్లారిటీగా తెలిసిపోతుంది. ఓకే 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 అయితే మన ప్రాంతంలో వీరేష్ అని చాలా మందికి తెలుసు. కాకపోతే మన కవిత్వం చాలామంది మిత్రులు ఇష్టపడేటోళ్ళు ఉన్నారు. వరంగల్ కానీ, నల్గొండ కానీ, ఇటు శ్రీకాకుళం, తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో కరీంనగర్ చాలామంది తెలిసిన మిత్రులకైతే అవనిశ్రీగానే తెలుసు, కానీ వీరేష్ అనేటువంటి పేరు వాళ్ళకి తెలియదు. అయితే మీరు మధ్యలో ఒక క్వశ్చన్ అడిగినారు, కవిత్వం రాయటానికి, కథలు రాయటానికి సింగపూర్, మలేసియా దేశాలకు వెళ్ళాలన్నా. యాక్చువల్గా కవిత్వం పుట్టేది సంఘటన ఎక్కడ జరుగుతుందో అక్కడే కవిత్వం పుడుతుంది, అక్కడే కథ పుడుతుంది, మన చుట్టే ఉంటుంది. కొత్తగా కవిత్వం రాయటానికి ఎక్కడో, కాకపోతే మనిషి యొక్క ప్రశాంతత కోసం వెళ్ళాల్సిందే కానీ ఫలానా కథ అక్కడికి వెళ్తే సెలెక్ట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశం అయితే తప్పు. చాలామంది యాక్చువల్గా సముద్రం ఒడ్డున కూర్చోనో లేదంటే ఏసీ రూములలో కూర్చోనో రాసేది నా దృష్టిలో కవిత్వమే కాదు. కష్టజీవుల వెంట ఉండి అక్కడ కంకర్రాల మీద నడుస్తూ, పల్లరగాయల మీద నడుస్తూ, తుమ్మముండ్లు గుచ్చుకొని, నెత్తి మీద గంప పెట్టుకొని, అనేక రకాలుగా చెమట చుక్కలు గారుతూ వాళ్ళ చుట్టుపక్కల ఆ ఫీలింగ్ ఉండి రాస్తేనే అది కవిత్వం అవుతుంది. అంతేగాని ఎక్కడో ప్రశాంతంగా ఏదో ఏసీ రూమ్లో మానసిక ప్రశాంతత కోసం ఎక్కడైనా కూర్చోవడం బెటర్, కానీ ప్రత్యేకంగా అక్కడికి వెళ్తే కవిత్వం వస్తుంది అనేటువంటిది తప్పు వాదన. అంతే. కవిత్వం రాసేది చాలా మంది వరకు కమర్షియల్గా అయిపోయినారు ఈ రోజుల్లో. అవును. ఇప్పుడు ఒక కవిత్వం రాస్తే మనకు కొంత అమౌంట్ వస్తుందంటే వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళ యొక్క ఆత్మసంతృప్తిని చంపుకొని కూడా కవితలు రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళకి నచ్చదు అది రాయడం, కానీ ఆ డబ్బును చూసి వాళ్ళ యొక్క పరిస్థితులు మార్చుకొని రాస్తున్నారు. కానీ మీరు ఇప్పటి వరకు కూడా అంటే ఏదైనా కమర్షియల్గా అంటే మీరు రాసినటువంటి కవితల ద్వారా ఎంత సంపాదించుంటారు? ఓకే, ఫస్ట్ కమర్షియల్ యాంగిల్లో ఒక అంశం చెప్తాను. అక్షరం ఎప్పటికీ శిఖరమే, కవులే కడుపుగాలి అప్పుడప్పుడు దొరల పీఠాల కింద కవిత్వాన్ని కానిక పెడతారు. కవి అనేటువంటి వాడు ప్రజల పక్షం, ఇక అంతే. కవి అనేటువంటి వాడు ప్రజల పక్షమా, ప్రభుత్వం వైపా, మిడిలిస్టా, రైటిస్టా, లెఫ్టిస్టా అనేటువంటి వాదన కాదు. కవి అనేవాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు ఖచ్చితంగా ప్రజల పక్షమే. ఇక ప్రజల పక్షం వహించని వారిని ఏమంటారో ఇక వారి విఘ్నతకే వదిలేద్దాం. అయితే కవిత్వం రాస్తే డబ్బులు వస్తాయి, కవిత్వం రాస్తే డబ్బులకు ఆశపడి కవిత్వం రాసేది కాదు ఇది. సరే, కమర్షియల్ యాంగిల్లో రాసేది అది వాళ్ళ యొక్క వృత్తిగా ఉంటుంది,
వాళ్ళు అటువైపు అడుగులేస్తారు, అది వారి యొక్క ఇష్టం అది. కానీ ఖచ్చితంగా ఈ సమాజంలో ఏది జరిగినా ముందుగా పసిగట్టేవాడు కవే. భవిష్యత్ తరాలలో ఏది జరుగుతుందని సరిగ్గా చెప్పేది కూడా కవే. కవి వయస్సు సరిగ్గా ఒక రష్యన్ కవి రాస్తాడు 500 సంవత్సరాలని చెప్తాడు. అంటే తను చదివిన పుస్తకాలు, తను రాసిన పుస్తకాలు, తన చుట్టూ ఉన్నటువంటి సమాజ పరిశీలన, తనకు లోతైనటువంటి పరిశోధన అంశాలు ఇవన్నీ కలగలిపి ఒక కవి యొక్క వయసు 500 సంవత్సరాలని చెప్తాడు. కాబట్టి అట్లా లెక్కేస్తే మరి కవి అనేటువంటి వాడు ఎవరైనా కానీ మాజీ ఎమ్మెల్యే ఉంటాడు, మాజీ ఎంపీ ఉంటాడు, మాజీ ప్రధానమంత్రి ఉంటాడు, మాజీ రాష్ట్రపతి ఉంటాడు, కానీ మరణించినప్పటికీ కూడా మాజీ కానిది ఎవరైనా ఉన్నారంటే అది కవికి మాత్రమే. ఇంత గొప్ప కాన్సెప్ట్ పెట్టుకొని కూడా మళ్ళీ కమర్షియల్ యాంగిల్లో ప్రభుత్వం వైపు అనుకూలంగా సరే చెరువులు నిండిందంటే నిండినని రాయొచ్చు, కానీ ఎండినటువంటి పొలాలను చూసి కూడా చెరువులు నిండి అలుగుబారుతున్నాయి, మత్తడి దుంకుతున్నాయి అంటే అది చాలా తప్పది. ఇంకోటి ఇప్పుడు ఈ కవిత్వం గురించి చెప్పుకున్నట్లయితే ఆనాటి కాలంలో శ్రీకృష్ణదేవరాయలను కనుక చూసుకున్నట్లయితే ఓకే కవులను వాళ్ళు ఒక స్పెషల్గా అంటే వాళ్ళకు కనిపించే దైవాలుగా వాళ్ళు పూజించేవాళ్ళు. అవును. అంటే అప్పటి రోజుల్లో ఉన్నటువంటి ప్రజాదరణ ఓకే ఇప్పుడు ఎందుకు కోల్పోతున్నాం? కోల్పోవడానికి గల కారణాలు ఈ మొబైల్స్, ఆన్లైన్ ఎఫెక్టా, లేకపోతే ప్రజల లోపల మార్పు ఏమైనా వచ్చిందా, లేకపోతే కవుల లోపలనే ఏమైనా మార్పు వచ్చిందా? ఓకే ఓకే అయితే 2 క్వశ్చన్లు అడిగినారు మీరు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజ కవులు అని 8 మంది కవులు ఉండేవారు. దాంతోపాటు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆయన కూడా ఒక మంచి కవి అని చరిత్రలో చదువుకున్నాం. అయితే కవులను ఎందుకు పోషించాడు అంటే ఆయనకు భాషాభిమానం ఉంది. దాంతోపాటు అక్కడ చుట్టుపక్కల ఎవరు కవిత్వం రాసినా, ఎవరు మంచి పాండిత్యం ఉన్నా వాళ్ళ ఆస్థానంలో భువన విజయమైనటువంటి ఆస్థానంలో పెట్టుకొని వాళ్ళను పోషించిండు. అది సంతోషతగ్గ విషయమే, చరిత్రలో ఒక మరపురాని దృశ్యం అది. అంతేందుకు మన నడిగడ్డ ప్రాంతంలో కూడా గద్వాల సంస్థానంలో కూడా ఆ కవులు నడిచొస్తుంటే తెల్లటి పరద పరిచేవారంట. వాళ్ళు కవులు నడుస్తూ ఉంటే ఆ తెల్ల పరద మీద కవుల యొక్క పాదధూళి పడితే ఆ పాదధూళిని ప్రజలు తీసుకెళ్ళి కుంకుమలో కలిపి పిల్లలకు తిలకంగా దిద్దేవాళ్ళంట. అంటే కవుల పాదధూళిని అంటే అంత విఘ్నులైనటువంటి వాళ్ళని కవులకు ఎప్పుడైనా కానీ ఉంటుంది మర్యాద, సమాజంలో ఎప్పుడు గౌరవం ఉంటుంది. అది నిక్కచ్చిగా నిలబడినటువంటి కవులకు, ప్రజల వైపు రాసే కవులకు, ఖచ్చితంగా ఆకలి కేకల వైపు ఉన్న వాళ్ళకు, శ్రమజీవుల వైపు ఉన్న కవులకు మర్యాద ఇప్పుడు ఉంటుంది, ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది. ఎవరైతే నిక్కచ్చిగా ఉంటారో ప్రభుత్వానికి ఇటువైపు అటువైపు, తర్వాత రాత్రి ఒకవైపు పగలు ఒకవైపు ఇలా ఉంటే ప్రజలు ఆటోమేటిక్గా గ్రహిస్తారు. అసలైనటువంటి కవిత్వం ఏంటంటే మనం ఎవరి కోసం రాస్తామో వాళ్ళకు రీచ్ కావాలి, వాళ్ళకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అప్పుడు ప్రజలు గ్రహిస్తారు ఈ కవి ఎటువైపు ఉన్నాడు. ఎందుకంటే ప్రజలు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. సమాజంలో ఏ అలజడి జరుగుతుంది, ఏ సంఘటన జరుగుతుంది అనేటువంటి పసిగట్టేటువంటి నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. ఇదంతా కూడా ఎవరికి ఉంటుంది? కవికి ఉంటుంది. కవి పాటల ద్వారానో, కవిత్వం ద్వారానో, ఆర్టికల్ ద్వారానో, వ్యాసాల ద్వారానో ఏదో ఒక విధంగా ప్రకటించినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. అప్పుడు అయ్యో అక్కడ ఏదో సంఘటన జరుగుతుంది అని వాళ్ళు చైతన్యం అవుతారు, వాళ్ళు ప్రభావితం అవుతారు. కాబట్టి కవి అనేటువంటి వాడు ముమ్మాటికి కూడా ప్రజల వైపు ఉండాల్సిందే. దాంతోపాటు ఆ యొక్క మర్యాద కూడా ప్రజలు ఖచ్చితంగా నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతారు. ఇప్పటికీ చాలామంది కవులకు గౌరవ ప్రదానాలు చాలా వరకు గౌరవం దక్కింది జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో కానీ భారతదేశంలో కానీ చాలామందికి అది కాపాడుకున్న వాళ్ళకు మాత్రమే ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు. ఇంకోటి ఇప్పుడు మీరు చైతన్యం అని ప్రజలకు చైతన్యం అని చెప్తుంటే మాకు చిన్న గుర్తొచ్చింది. ఓకే, ఈ మధ్య కాలంలో మీరు పాపులర్ జానపద అవును రాశారని చెప్పేసి తెలిసింది. సో మా ప్రేక్షకులకు దాని గురించి ఏమైనా? అయితే ముందుగా మొట్టమొదట నేను పాట రాసినటువంటి సందర్భం 2017 అనుకుంటాను. గద్వాలలో సంబరాలు జరుగుతున్నప్పుడు రజత్ కుమార్ సైని అనే ఒక కలెక్టర్ ఉండే ఇక్కడ, మొట్టమొదటి కలెక్టరు, ప్రథమ కలెక్టరు. అయితే ఈ సంబరాలలో ఒక పాట పాడే అవకాశం నాకు దక్కింది కాబట్టి వేరే వాళ్ళు రాసినటువంటి పాట ఎందుకు, నా సొంతం ఒక పాట రాస్తే బాగుంటుందని మొట్టమొదటి ఒక పాట రాశాను. అది ఒక పల్లవి పాడి ఆ జానపదం కూడా వినిపిస్తాను. గతమెంతో గగనానికి గసిందిరా, గద్వాల నేలమ్మ మురిసిందిరా, నడిగడ్డ ఇలా వెంటే తెలంగాణరా, తొలి పొద్దుల పొడిసే కవనంబురా,
పేరైన రాజులకు భువనంబురా, ధీరైన మహారాణి దివిసీమరా. కుందేండ్లు కుక్కలను తరిమింది ఈ చరిత, దేశమే గర్వించే మర ఫిరంగి మోత. గతమెంతో గగనానికెగసిందిరా, గద్వాల నేలమ్మ మురిసిందిరా. నడిగడ్డ ఇలా వెంటే తెలంగాణరా, తొలి పొద్దులా పొడిసే కవనంబురా. ఈ పాట రికార్డ్ కూడా చేయడం జరిగింది. చాలామంది కూడా ఇష్టపడ్డారు. దాంతోపాటు ఈ మధ్యకాలంలో జానపదం ఒక మిత్రుడు అడిగితే, కుర్తిరాల చెరువులో రాహుల్ అని ఒక మిత్రుడు ఉంటాడు, అడిగితే అప్పటికప్పుడు ఒక పాట రాసి తర్వాత రికార్డింగ్ చేయడం జరిగింది. తర్వాత అది టెలికాస్ట్ కూడా అయింది. అది ఒక స్త్రీ మీద రాయడం జరిగింది, శ్రమజీవుల తత్వం కింద. ఒక పల్లవి పాడతాను మీకోసం. నల్ల నల్ల నీరేగడిలల్లో నడిసిన నాగులు, నీ మెత్తలి కాళ్ళకు పల్లెరు పువ్వులు గుచ్చుతాయి నాగులు. పచ్చ పచ్చని సేన్ల నడుమ పిల్ల నాగులు, నీ పైట కొంగు చూసి ప్రాణమాగిపాయ పిల్ల నాగులు, ఓ పిల్ల నాగులు. ఇదండి. నేను గాయకుని కాదు కాబట్టి నాకు పాటలు పాడడం అంత కుదరదన్నమాట. అట్లా కానీ మీరు చాలా చక్కగా, అంటే మీరు రాస్తున్నటువంటి ప్రతి కవిత్వంలో కూడా అంటే మీరు అనుభవిస్తూ రాస్తున్నారు. ఏదో ఎక్కడనో చూసి రాస్తున్నట్లయితే కాదని చెప్పేసి అనిపిస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే అందరూ కూడా ఏం చేస్తున్నారంటే కాపీ పేస్ట్ సమాజానికి వచ్చేసినారు. ఇప్పుడు ఏదైనా మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఇంతకుముందు ఏదైనా ప్రీవియస్ ఉన్న వాళ్ళ నోట్స్ చదువుతున్నారు, ఎగ్జామ్లో రాస్తున్నారు. కానీ కవిత్వం అటువంటిది కాదు. మనం ఏదైనా రాసినామంటే కంపల్సరీ పసిగట్టేస్తాం. అవును. అట్లా కొత్తగా వచ్చేటువంటి కవులకు లేదా కొత్తగా రావాలనుకునే వాళ్ళకు లేదా అసలు కవిత్వం వైపు ఎందుకు రావాలి అని ఈ యువతకు సందేశం ఏమైనా, అంటే మా ఛానల్ ద్వారా, మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్ అనేవారు చెడు మార్గాలకు వెళ్లకుండా వాళ్ళు ఒక మార్గదర్శకమైనటువంటి మార్గంలోనికి రావాలనేది ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మా వ్యూవర్స్ కవిత్వంలోకి రావాలంటే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అంటే వాళ్ళకు మెయిన్ స్టెప్స్ ఏంటి, కవిత్వంలోకి రావాలంటే వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఓకే, మంచి క్వశ్చన్ అడిగినారు మహేష్. ముందుగా యువత అనేటువంటిది పుస్తకాల వైపు, విజ్ఞానం వైపు పరిగెత్తాలి. అంబేద్కర్ ఒక చోట ఏమంటాడంటే, మీరు చదువుకోండి, ఆ చదివే మీకు అన్ని సకల సదుపాయాలను కల్పిస్తుంది అంటాడు. చాలా గొప్ప చెప్తాడు. మీరు కేవలం చదువుకోండి, ఇంక అంతే. చదువుకుంటే మీకు కారు వస్తాయి, కండ్లద్దాలు వస్తాయి, మీకు మంచి సౌకర్యవంతమైనటువంటి ఇల్లు వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, అన్నీ మీరే సంపాదించుకుంటారు. విజ్ఞానం వస్తుంది, ప్రశ్నించే తత్వం వస్తుంది, ఉద్యమాలు వస్తాయి. అప్పుడు ఈ సమాజంలో గొప్ప మార్పు జరుగుతుంది అనేటువంటి గొప్ప ఆలోచన విధానంతో అంబేద్కర్ చదువుకోండి అనేటువంటి ఒక మాట చెప్పిండు. అది చాలా గొప్ప విషయం. ఎందుకు యువత తప్పుదార పడుతుందంటే, ఇప్పుడు మొబైల్ ఉంది. మొబైల్ అనేటువంటిది నేను పదునైన కొడవలితో పోలుస్తాను. పదునైనటువంటి కొడవలితో ఎందుకు పోలుస్తానంటే, మొబైల్ యూజ్ చేసి చాలామంది గొప్పగా ఎదిగి ఈ సమాజంలో ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అదే మొబైల్ని వినియోగించుకొని చాలామంది సూసైడ్ చేసుకున్నటువంటి యూత్ కూడా ఉంది. ఒక పదునైన కొడవలితో వరిసేను కోసి చాలామందికి అన్నం, ఆహారం అందించవచ్చు. అదే పదునైన కొడవలితో చాలా వికృతమైనటువంటి పనులు కూడా చేయొచ్చు. కాబట్టి మొబైల్లో అనేక రకాల క్లాసెస్ ఉంటాయి, అనేక రకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏది కావాలనో అది తీసుకోవాలి. అప్పుడు మొబైల్కి మించినటువంటి ఆధునిక టెక్నాలజీలో ఇంకేది ఉండదు, అంత పవర్ఫుల్ అది. ఇక యూత్ అంతా ఇప్పుడున్నటువంటి దశలో ఎక్కువగా నాకు తెలిసి పుస్తకాలు చదవడం కాదు కదా, కనీసం పేపర్ కూడా చదివే అవకాశం లేదు. చదవడానికి ఓపికలు లేవు. నాకు అంటే నేనేదో గొప్పగా చెప్పుకోవట్లేదు. స్కూల్ సెక్షన్ నుంచి మాకు స్కూల్లో ఒక పేపర్ వచ్చేది, ఈనాడు పేపర్ వచ్చేది. ఆ పేపరు అయిపోయే వరకు క్లాస్లో అందరం చదువుతుంటుంది. ఎప్పుడైతే గద్వాల కాలేజీకి వచ్చామో ఏమాత్రం లీజర్ దొరికినా ఇక్కడ లైబ్రరీ ఉండేది, ఓల్డ్ బస్ స్టాండ్లో లైబ్రరీలో కూర్చునేది. ఏ ఇంపార్టెంట్ దొరికినా నా సంఖలో ఎప్పుడు నా చేతిలో ఒక డైరీ ఉండేది. ఏది ఇంపార్టెంట్ ఉంటే అది రాసుకునేది. ఎక్కడ కొత్త పదం కనిపిస్తే అక్కడే రాసుకునేది. ఏదైనా కొత్త విషయం ఏదైనా కనిపిస్తే అది రాసుకునేది. తర్వాత పుస్తకాల పరిజ్ఞానం ఎప్పుడు లైబ్రరీకి ఎంటర్ అయినామో
అప్పుడు చిన్న చిన్నగా బట్టి విక్రమార్కం కథలు, పంచతంత్రం కథలు, ఆ లైబ్రరీలో ఉన్నటువంటి ప్రతి పుస్తకం ఏ పుస్తకం ఎక్కడుందో చెప్పగలుగుతుంటే నేను. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే చదవడం ద్వారా ఆటోమేటిక్గా మనకు విశ్లేషణ శక్తి పెరుగుతుంది. ఓకే. అక్కడ అంతరాంతంగా లోపల ఏ విషయం ఉందనేది మనకు తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత ఏదైనా మన ముందు ఏదైనా జరిగినా మనం దాని గురించి స్పందించే హృదయం అప్పుడు వస్తుంది. అప్పుడు దాని గురించి రాయగలుగుతాం, దాని గురించి మాట్లాడగలుగుతాం. దాదాపు 10 పేజీలు చదివితే ఒక పేజీ రాయగలుగుతాం మనం. 100 పేజీలు చదివితే అప్పుడు ఒక పేజీ కవిత్వం రాస్తాం, ఒక పేజీ ఆర్టికల్ రాస్తాం. కాబట్టి ఎప్పుడైతే చదవడం తగ్గిపోతుందో అప్పుడు ఆలోచించే విధానం కూడా తగ్గిపోతుంది. అసలు చదవడం రాకపోతే, చదవడం చేయకపోతే నువ్వు ఆలోచన చేయలేవు. నువ్వు ఆలోచన ఎప్పుడైతే రాదో నీకు ఏది కూడా ఆచరణలోకి ముందు పెట్టలేవు. కాబట్టి యూత్ అంతా కూడా ఇప్పుడు కావలసినంత చెడు వ్యసనాలు ఉన్నాయి సమాజంలో. అంటే యూత్ మొత్తం చెడిపోయిందని చెప్పను, కొద్ది వరకు ఎక్కువగా ప్రభావితం, ఎక్కువగా చెడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కావలసినంత మొబైల్లో దొరుకుతున్నాయి. కాబట్టి ఆ విధానాలు ఖచ్చితంగా యూత్ అలవర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే మరి యూత్ ఎందుకు కవిత్వం రాయాలి అంటే, కవిత్వం అంటే నాకు తెలిసి ఒక వ్యసనం. సాయంత్రంగాను కళ్ళు తాగే వాళ్ళకు కళ్ళు తాగకపోతే ఎంత తాపత్రయపడతాడో, ఎంత తండ్లాట ఉంటుందో. ఒకవేళ కవిత్వం ఏదైనా సంఘటన, ఒక మంచి చెట్టును చూసో లేదంటే ఒక చెరువును చూసో ఒక కవి, ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి సంఘటనలు చూసి ఎక్కువగా బాధపడేవాడు, ఎక్కువగా పరితాపించి గుండె గాయం చేసుకునేవాడు ఎవడైనా ఉన్నాడంటే అది కవి మాత్రమే. మరి ఆ గుండె గాయం ఎందుకు చేసుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అంశాన్ని సమాజానికి చెప్పాలి. అక్కడ ఏమైనా జరుగుతుందనేటువంటి విషయాన్ని 10 మందికి చేరవేయించాలి. ఇక్కడ ఏదో చెడు జరుగుతుంది, దీన్ని మంచి చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటుంది కవిలో. కవి చాలా సెన్సిటివ్. ఏదైనా గట్టిగా ఎవరైనా తిడితే ఏడుస్తాడు, కానీ ఆ ఏడుపు ఎవరికి కనిపించదు. అదే కవిత్వంగా బయటకు వస్తుంది. ఏదైనా పొగిడితే కూడా తట్టుకోలేడు కవి. అది కూడా రేపటి పొద్దున ఏదో ఒక సందర్భాలలో ఏదో ఒక వేదిక మీద ఇంకెక్కడ ఒక చోట బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ సమాజంలో చాలామంది గొప్పగా రాసేటోళ్ళు ఉన్నారు. గోరేటి వెంకన్న కానీ, అందశ్రీ కానీ, వరంగల్ సీనన్న కానీ, ఒక మిట్టపల్లి సురేందర్ కానీ, ఒక మాటల తిరుపతి కానీ చాలా అద్భుతంగా, తర్వాత వ్యాసాలు రాసేటోళ్ళు కూడా కె శ్రీనివాస్ సార్ కానుంచి మా జీలకర్ర సీనన్న, మచ్చ దేవేందర్, చాలా వరకు గొప్ప గొప్ప రచయితలు, కవులు ఉన్నారు. వీళ్ళ పేర్లన్నా తెలవాలి కనీసం. వీళ్ళు ఏం రాస్తున్నారు అని, వీళ్ళ పేర్లు తెలిస్తే వీళ్ళు ఏం రాస్తున్నారు అన్నటువంటి వెంపర్లాట మొదలవుతుంది. ప్రపంచ కవులు కాకుండా మన లోకల్, మన చుట్టూ. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా రాసేటోళ్ళు. సరే, వాళ్ళు ఎటువైపు నిలబడ్డారనేది తర్వాత విషయం. వాళ్ళ గురించి పరిచయం ఉంటే ఖచ్చితంగా ఈ సమాజంలో పలానా పుస్తకం బాగుంటుంది. నాకు ఒక వెంపర్లాట ఇప్పటికీ, నాకు కొత్త పుస్తకం ఏదైనా వచ్చి నాకు నచ్చిందంటే ఖచ్చితంగా అది ఆన్లైన్లో బుక్ చేయడమా లేదంటే వెళ్ళి కొనుక్కోవడమా, ఖచ్చితంగా ఆ పుస్తకం చదవాలి. ఈ పరితపన ఉంటే ఖచ్చితంగా యూత్ అనేటువంటి వాళ్ళు తప్పుదోవ పట్టడానికి అవకాశం ఉండదు. ఒక్కటే చెప్తాను యూత్కు నేను, పక్కోడు చెడపగొడతాడు, వెనుకోడు చెడపగొడతాడు, ముందరోడు చెడపగొడతాడు అనేది చాలా తప్పు. నీలో గుండె నిబ్బరం ఉంటే, నీలో నిక్కచ్చితనం ఉంటే ఎవ్వరు కూడా నిన్ను ఏం చేయలేరు. నువ్వు పుస్తకం చదువుకోవాలనుకున్నప్పుడు చదువుకోగలుగుతావు, ఎవరేం చేయలేరు. ఓకే. ఇంకోటి, ఇప్పుడు పుస్తకం అంటే గుర్తొచ్చింది మాకు, మీరు ఏమైనా కవితలు రాసారా? రాసినటువంటి పుస్తకాలు ఏమన్నా ప్రేక్షకులకు ఏమైనా చూపిస్తారా? ఓకే, నేను ఇప్పటి వరకు 2 పుస్తకాలు రాశాను. మొదటి పుస్తకం మట్టి కుదురు. మట్టి కుదురు అనేటువంటిది అంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్న అంశాలను రాయడం జరిగింది. రెండో పుస్తకం వచ్చేసి ఆపతి. ఈ ఆపతి అనేటువంటిది కేవలం వృత్తి వ్యవస్థ గురించి రాయడం జరిగింది. అంటే ఈ సమాజంలో వృత్తులు ఎన్ని ఉన్నాయి, ఒక పల్లె నిలబడటానికి ఎన్ని వృత్తులు అవసరం. పల్లెకు పట్టుగొమ్మలు అంటారు వృత్తి వ్యవస్థను. అంటే ఒక పల్లెకు మంగలి అవసరము, మాదిగ అవసరము, కమ్మరి అవసరము, కుమ్మరి అవసరము, ఒడ్ల ఆచార్య అవసరము, అంటే ఒక చేనేత అవసరము, చాకలి అవసరము. ప్రతి ఒక్కరు కూడా ఒక పల్లె నిలబడటానికి ఎన్ని వృత్తులు అవసరం, వీళ్ళ ప్రాధాన్యం. చాలామంది కూడా ఒక 2-3 కూడా విమర్శనాత్మకంగా చెప్పారు నాకు. ఇంకా కూడా వృత్తులే చేసుకుంటూ ఉండాలన్నా, ఇంజనీర్లు డాక్టర్లు కావద్దా అనేటువంటి కోణంలో అడిగితే చెప్పాను నేను. ఈ సమాజం ఈ రోజుకి బతికి బట్టగట్టి 4 మెతుకులు తింటుందంటే ఆ రోజు వృత్తులు చేసినందుకే మన పెద్దవాళ్ళు ఈరోజు మనం బతికి బట్టగట్టినాం. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆపత్ అన్నటువంటి పుస్తకం రాశాను. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఓకే కరోనా కాలంలో చాలా ఎఫెక్ట్ చూపించారు. అవును. ఇప్పుడు మంగళి అని చెప్పేసి అన్నారు. అవును. వాళ్ళు లేకపోతే మన మకం మనమే చూసుకోలేక. ఎస్
తర్వాత ఇంకోటి చాలా మంది అంటే మనం నేను పని వాళ్ళు పని వాళ్ళు మన ఇంటికి రాకపోతే సెలబ్రిటీస్ కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మంగళి వాళ్ళదంటే చెప్తాను, జంతు జాతి నుండి మనిషి జాతికి మారిండంటే దానికి కేవలం మంగలి. కడుపులో ఆకలి కరనృత్యం చేస్తుంటే తలపై కత్తెర భరతనాట్యం ఆడుతుంటది, నేను మంగలివాని సబ్బండ జాతుల మైలా కడిగేటోని అని ఆ పుస్తకంలో కవిత్వం. ఆకలి కూడా చాలా సందర్భాల్లో ఎవరైనా చనిపోయినా కానీ లేకపోతే ఎవరైనా ఫెస్టివల్స్ జరిగినా కూడా అంటే దానిలో ముట్టుకోవడానికే చాలా మంది భయపడతారు. కానీ మంగలి వాళ్ళు చాకలి వాళ్ళు ఏమనుకోకుండా వాళ్ళు ఏం చేసినా కూడా పోయి క్లీన్ చేసేసి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుపోయేటువంటి వాళ్ళ యొక్క స్వభావం అది. శ్రామిక కులాలు లేకపోతే, ఉత్పత్తి కులాలు లేకపోతే ఈ సమాజము 21వ శతాబ్దం దాకా వచ్చేది కాదు, ఎన్నడో అంతరించిపోయేది. కాకపోతే ఇప్పుడున్నటువంటి కొన్ని కులాలు, కొన్ని కులవస్తులు కులాలు కొన్ని వర్గాలు ఇప్పటికీ మాది పై కులం, మీది కింది కులం, మేము పైన ఉండాలి, మీరు కింద ఉండాలి, మాకు తెలివి ఉంటుంది, మీకు తెలివి ఉండదు, మేము తల నుంచి పుట్టాము, మీరు పాదాల నుంచి పుట్టారు అనేటువంటి అతి దరిద్రమైనటువంటి వాదనలు, ఒక్కటి కూడా వాదనకు నిలబడేటువంటివి కావు ఇవి. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అన్ని పాదాలకి ఏదని చెప్పేసి అంటే ఈ కరోనా వచ్చి అందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వండబెట్టేసి ప్రతి ఒక్కరు కూడా కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వర్ణం, డబ్బున్నోడు పేదడు, ప్రతి ఒక్కరికి కావాల్సినది వెంటిలేటర్, ఆక్సిజన్, ఈ రెండు మాత్రమే గుర్తున్నాయి. ఇక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో హెల్ప్ చేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కుల మతాలు కూడా అనుకుంటే ఇప్పుడు ఎక్కడో ఎస్సీ వాళ్ళు చనిపోతే ముస్లిం వాళ్ళు వెళ్ళి హెల్ప్ చేయడము, లేకపోతే హిందువులు చనిపోతే క్రిస్టియన్స్ ముస్లింలు వచ్చి హెల్ప్ చేయడము, అంటే ఎక్కడ కుల మతాలు అనేటివి ఏవి కూడా లేవు అన్నట్టు. అంటే ఈ కరోనా వచ్చి సో ఇక కరోనా రావడం వల్ల కొంత విధంగా చూస్తే మంచిగా జరిగిందని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. భూమి పుట్టి 470 కోట్ల సంవత్సరాలైంది. ఈ భూమి మీద 70 లక్షల సంవత్సరాల నుంచి జీవరాశి మొదలైంది. జీవరాశి మొదలైన తర్వాత దాదాపుగా చిట్ట చివరిగా ఆవిర్భవించింది మానవ జాతి. ఆస్ట్రోఫిథికస్ నుంచి హోమోసెఫియన్స్ దాకా అది సైన్స్ ప్రకారం ఇప్పటికీ దాదాపుగా పూర్తిగా పరిణతి చెందినటువంటి మనిషిగా ఇప్పుడు హోమోసెఫియన్స్ చెప్తాం. అంటే ఈ భూమి పుట్టినప్పుడు ఏ కులం లేదు, ఏ మతం లేదు, గుంపులుగా నివసిస్తూ వేట ద్వారా ఒకరికొకరు సహకరిస్తూ జీవించుకున్న వాళ్ళే. ఈ కులాలు, మతాలు, దేవుడు అనేటువంటివన్నీ కూడా మనిషి క్రియేట్ చేసినటువంటివి. ఇక్కడ ఈ ప్రపంచంలో ఏ గుడిలో కానీ, ఏ చర్చిలో కానీ, ఏ మసీదులో కానీ ఖచ్చితంగా అక్కడ ఏదైనా నిర్మాణం అయ్యిందంటే అది ఖచ్చితంగా మనిషి ద్వారానే సాధ్యమైనటువంటిది. మానవత్వాన్ని నేర్పని మతం ఒకవేళ ఈ భూమి మీద ఉందంటే దాన్ని నిట్ట నిలువున కాల్చేయాలి. మానవత్వానికి మించినటువంటి మతం ఇంకేది లేదు. ఇప్పటికీ పల్లెటూళ్ళలో సరే కొన్ని కులాలు ఉంటాయి, మీరు అన్నట్లు కింది కులాలు, పై కులాలు. ఈ రోజుటికి కూడా కొన్ని పల్లెల్లో, అన్ని పల్లెల్లో కాదు, కొందరు అందరూ కలిసిపోయేటువంటి హ్యుమానిటీ చాలామందిలో ఉంది. సరే ఒకరిద్దరు ఉండొచ్చు, వాళ్ళు లెక్కలోకి రారు. అది చాలా గుర్తించాల్సిన విషయం. ఇంకోటి ఈ యొక్క కవితల ద్వారా మీకేమైనా రివార్డ్స్ వచ్చినాయా? అంటే మీరు స్టార్టింగ్ నుంచి రాస్తున్నారు కదా, మీ కవితలకు గుర్తించి అంటే స్టేజ్లో కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్ లేదా స్టేట్ లెవెల్, ఎందుకంటే ఎందుకు అడుగుతున్నానంటే మీ ఫొటోస్ చాలా చూశాను, ప్రోగ్రామ్స్ ఇస్తున్నట్లు, మీరు పాటలు పాడుతున్నట్లు స్టేజ్ పైన, ఆ విధంగా వెళ్ళి జానపద గీతాలు పాడారు, అదేవిధంగా కవితలు కూడా రాశారు. సో మిమ్మల్ని గుర్తించి అవార్డ్స్ ఏమైనా వచ్చాయా? నాకు మల్దకల్ మండలం ఉత్తమ కవి అవార్డు వచ్చింది మొట్టమొదట. తర్వాత జోగులాంబ గద్వాల్ జిల్లా ఉత్తమ కవి అవార్డు వచ్చింది. తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా తెలుగు సాహితీ వాళ్ళు, ఈ తెలుగు భాషా సంస్కృతి వాళ్ళు రాష్ట్ర స్థాయి ఉత్తమ కవి అవార్డు ఇచ్చిండ్రు. అయితే నేను అవార్డుల కోసమో, రివార్డుల కోసమో, సన్మానాల కోసమో, శాలువల కోసమో అప్పుడు రాయలేదు, ఇప్పుడు రాయను, భవిష్యత్తులో కూడా రాయను. అది ఎవరన్నా నాకు అత్యంత ఇష్టమైనటువంటి అవార్డు ఏదైనా ఉందంటే, నేను పోతూ ఉంటే ఒక గొర్రెల కాపరి నువ్వు మా గురించి కవిత్వం రాసినావు, నేను చాలా బాగా రాసినావు అని నన్ను కూసోబెట్టుకొని మాట్లాడిండు. దానికి మించిన అవార్డు నాకు ఇంకేం లేదు. నాకు ప్రత్యక్షంగా ఒక గొర్రెల కాపరి నన్ను అడిగిండు. ఎందుకంటే ఇప్పుడు మొబైల్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు కాబట్టి నేను అందులో వాళ్ళతో పాటు ఉన్నటువంటిది గొర్రెల కాపరి గురించి రాస్తే దీంట్లో ఉంది, ఆపతి పుస్తకంలో ఉంది. అంతే. ఇక నేను కవిత్వం ఒకవేళ నాకు రివార్డు ఒకవేళ వచ్చిందంటే ప్రజలకు, కింది స్థాయి ప్రజలకు చేరినటువంటిదే అసలైనటువంటి కవిత్వం. అంతే. నేను కవిత్వం రాస్తే ఇంకో కవి ఫోన్ చేసి బాగుంది అంటే నాకు అసలు నచ్చదు. నేను రాసింది ఏ ప్రజల కోసం, ఆ ప్రజలకు చేరాలి.
అప్పుడు అది నాకు ఇష్టమైనటువంటిది. ఓకే. అయితే మీరు కవిగానే పరిచయం అందరికీ, కానీ యాక్చువల్గా మీరు చేస్తున్న వృత్తి ఏంటి? ఓకే, వృత్తి ఉపాధ్యాయ వృత్తి, టీచర్, ప్రైవేట్ టీచర్గా, తర్వాత లెక్చరర్గా చేశాను, తర్వాత విద్యా వాలంటీర్గా చేశాను. నాకు టీచింగ్ అంటే ఒక ప్యాషన్. ఓకే. అంతే, ఇక చుట్టూ పిల్లలు ఉంటే ఇక పాఠాలు చెప్పడమే, లేదంటే పాట పాడడము, లేదంటే కథలు చెప్పడము, అదొక ప్యాషన్. అది ఇప్పటికీ అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఇంకా భవిష్యత్తులో కూడా టీచ్ చేస్తుంటాను. అది బడి కావచ్చు, ఇంకో ప్రదేశం కావచ్చు. అది నాకు నా వృత్తి అయితే ఖచ్చితంగా ఉపాధ్యాయ వృత్తి. నాకు ఎవరైనా పిల్లల ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు కానీ, ఈ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ కానీ, ఓకే, అంటే కవితల అంటే కవిగా మారడానికి వచ్చే వాళ్ళకి ఏమైనా సందేశాలు ఉంటే మీ నంబర్ మా ఛానల్ వాళ్ళకి ఇచ్చేయచ్చా? ఓకే, ఇవ్వండి, పర్లేదు. ఓకే, ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు, సెర్చ్ చేస్తుంటారు, అంటే ఏ విధంగా రావాలంటే డైరెక్ట్గా చెప్పుండరు ఎవరు. ఎందుకు చెప్తానంటే, కవిత్వం రాసేటోళ్ళకు ఎందుకు ఎంకరేజ్ చేస్తానంటే, కవిత్వం అంటే సకల శాస్త్రాల గ్రంథం. సకల శాస్త్రాలు మిళితమై ఉంటేనే అది కవిత్వం అవుతుంది. తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, భౌతిక శాస్త్రం ఉంటుంది, రసాయన శాస్త్రం ఉంటుంది, సాంఘిక శాస్త్రం ఉంటుంది. మన చుట్టూ ఇంకా పుస్తకాలలో రాయబడిన అనేక శాస్త్రాల మిళితమే కవిత్వం అవుతుంది. ఎందుకు అడిగినా అంటే, ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే, ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎట్లుందంటే, ఓకే, మనం చేస్తూ ఉంటే మనల్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చే వాళ్ళు లేరు ఎవరు కూడా. అవునవును. ఇప్పుడు మనం టీచర్లు ఎవరైనా వేరే వాళ్ళని అడిగితే కూడా ఏం చెప్తారంటే, మనం సీనియర్స్ నుంచి నేర్చుకోవాల్సిన లేవు ఏమి కూడా. ఏమంటారు, ఇప్పుడు రికార్డ్ రాయాలంటే సీనియర్లు తెచ్చేస్తారా, అది రాసేసేయండి అని చెప్పేసి అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి నాలెడ్జ్ లేదన్న. అటువంటి వాళ్ళకు తెలుసుకోవాలి ప్రత్యక్షంగా మాటల ద్వారానో, లేకపోతే మిమ్మల్ని కలిసి ఆ విధంగా వచ్చే డెఫినెట్లీ కలవచ్చు. ఈ సమాజంలో పాఠశాల లేని, విశ్వవిద్యాలయం లేని ఒకే ఒక సబ్జెక్టు కవిత్వం. ఓకే, అది సమాజమే నేర్పుతుంది, మనుషులు నేర్పుతారు, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నేర్పుతాయి, చుట్టూ జరుగుతున్నటువంటి అనేక రకాల ఉద్యమాలు నేర్పుతాయి, చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల మన యొక్క కష్ట నష్టాలే కవిత్వాన్ని నేర్పుతాయి. కానీ ప్రత్యేకంగా ఒక బడి అంటూ, ఒక విశ్వవిద్యాలయం అంటూ, ఒక టీచర్ అంటూ ఎవ్వరు ఉంటారు కవిత్వానికి. తనకు తాను అబ్బుతుంది కవిత్వం, అంతే. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క విలువైన సమయాన్ని, అదేవిధంగా ఎందుకంటే కవి అంటేనే ప్రతి క్షణం కూడా అబ్జర్వేషన్లో ఉండడమే. సో ఇప్పుడు మాకు ఇచ్చినటువంటి టైంలో కూడా మీరు ఎంతో సమయం అబ్జర్వేషన్ చేయడానికి వీలు లేనటువంటి, ఎందుకంటే మీలాంటి వాళ్ళను ప్రపంచానికి తెలియజేయడమే ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు కవులు లేరు, అదేవిధంగా మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించే వాళ్ళు కూడా లేరు. కానీ మిమ్మల్ని చాలా మంది తిట్టిన వాళ్ళైతే ఉండి ఉండవచ్చు. ఎందుకంటే చాలా మంది మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి మంచి వృత్తుల్లో జాయిన్ అయిన అంటారు, డబ్బు సంపాదించే స్టేజ్లో, లేకపోతే మీకే వచ్చి మళ్ళీ నీతులు చెప్పే వాళ్ళు కూడా ఉండిండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే మెచ్చుకునే వాళ్ళకంటే తిట్టే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే నువ్వు ఎందుకు వెళ్తున్నావు, అసలు అంటే ఏ విధంగా పోషిస్తావు, అంటే ఏ విధంగా నువ్వు భవిష్యత్తులో ఏ విధంగా ఎదగలుగుతావు అని చెప్పేసి చాలామంది అంటుంటారు. అటువంటివన్నిటిని కూడా తట్టుకొని నిలబడే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని అందరినీ కూడా ప్రజలకు చేరవేయడమే ఈ యొక్క మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ యూ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క ఛానల్కు మీరు ఇచ్చినటువంటి సమయానికి, అదేవిధంగా ప్రతి కూడా ఈ యొక్క గద్వాలలో కాదు, ప్రతి రాష్ట్రంలో జరిగే అంటే మనం ఏవైనా సరే విషయాలు కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. సో మీ యొక్క టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.